మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మొన్న ప్రసారం చేసిన సత్సంగ బోధలోని కథను ఎంతగానో ఆదరించారు. అందరికీ పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ సత్సంగ బోధలో మరొక అద్భుతమైన కథ అందరం విని తెలుసుకుని అందరికీ సంతోషంగా షేర్ చేద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు శీర్షికలోకి వెళ్ళిపోదాం. దానం యొక్క ఫలితం. దానం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో అందరికీ తెలుసు. అలాగే ఈ కథలో దానం యొక్క ఫలితం ఏమిటో అందరం విని తెలుసుకుందాం. ఒక పట్టణంలో ఒక శ్రీమంతుడు ఉండేవాడు. అతడు ఎంగిలి చేతితో కాకిని కూడా తరిమేవాడు కాదు. అదే పట్టణంలో ఒక వేశ్య ఉంది. ఆమె తన వృత్తి ధర్మంతో డబ్బులు బాగా ప్రోగు చేసుకుంటుంది. వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఆమె ఇంకా నేను ఎక్కువ రోజులు బ్రతకను కాబట్టి నా దగ్గర ఉన్న డబ్బులు సద్వినియోగం చెయ్యాలనుకుని ఆ ఊరిలో ఉచిత పాఠశాలలు, అన్నదాన సత్రాలు నిర్మించింది. అనాథలకు, పేదలకు ఉచిత వైద్య సదుపాయం కల్పించింది. అదే పట్టణంలో ఒక బాల వితంతువు ఉంది. ఆమె దగ్గర స్థిరాస్తి ఉంది, కానీ ఆమె యవ్వనంలో ఉంది కాబట్టి కామాపేక్షతో పరపురుషులను ఆకర్షించేది. వారు ఏ రోజు ఇచ్చిన డబ్బును ఆ రోజే తీసుకెళ్ళి పేదలకు అన్నదానం చేయడం, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం చేస్తూ ఉండేది. కొద్ది రోజుల తర్వాత పెద్ద తుఫాను వచ్చి ఈ ముగ్గురు ఒకే రోజు చనిపోయారు. యమదూతలు వచ్చి ఆ ముగ్గురిని యమలోకానికి తీసుకువెళ్ళారు. అక్కడ ఆ పరమ లోభికి ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడే కఠినమైన శిక్షలు విధించేవారు. సాయంత్రమైన తర్వాత కూడా తిండి పెట్టేవారు కాదు, నీరు ఇచ్చేవారు కాదు. వేశ్యకి మాత్రం ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడే కఠినమైన శిక్షలు విధించినప్పటికీ సాయంత్రమైన తర్వాత తిండి, నీరు ఇచ్చేవారు. బాల వితంతువుకు ఉద్యానవనంలో పక్షులకు ధాన్యం వేయడం వంటి సన్నపాటి శిక్షలు విధించి 3 పూటల తిండి, నీరు ఇచ్చేవారు. ఆ లోభి యమదూతలను, మీరు నాకు ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడేలా చేస్తారు, దాహం అన్న నీరు ఎవరు, తిండి పెట్టరు. వేశ్యకు ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడేలా చేసినా సాయంత్రానికి భోజనం పెడుతున్నారు. ఇక ఈ బాల వితంతువుకు మాత్రం సన్నపాటి శిక్షలు విధించి షడ్రసోపేతమైన భోజనం పెడుతున్నారు. ఇది ఏమి న్యాయం అని ప్రశ్నించారు. అప్పుడు యమదూతలు లోబితో, నీవు బ్రతుకుండగా నీ జీవితం ఎలా గడిపావో ఒకసారి చూసుకో. నీ ఇంటి ముందుకు ఆకలి అంటూ అన్నం కోసం వచ్చిన వారికి అన్నం పెట్టకపోగా కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదు. మరి నీకు ఇక్కడ అన్నం, నీళ్లు ఎలా దొరుకుతాయి? ఈ వేశ్య జీవితాంతం ఎలా బ్రతికినా వృద్ధాప్యంలో జ్ఞానోదయమయ్యి అప్పుడు తన దగ్గర ఉన్న డబ్బును సద్వినియోగం చేసింది. అందుకే ఆమెకు ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడేలా చేసినా సాయంత్రానికి భోజనం పెడుతున్నాం. ఆ బాల వితంతువు కామవాంఛ తీర్చుకోవడం కోసం అలా చేసింది కాబట్టి చిన్న చిన్న శిక్షలు విధించాము. కానీ వచ్చిన డబ్బును ఏ రోజుకు ఆ రోజే సద్వినియోగం చేసింది కావున 3 పూటల షడ్రసోపేతమైన భోజనం పెడుతున్నామని చెప్పారు. అయితే ఇప్పుడు నేను నీళ్లు, తిండి లేకుండా ఎలా బ్రతకాలి అని లోబి అడగగా యమధర్మరాజు, ఇప్పుడు నీ సంతానానికి కలలో కనబడి నేను యమలోకంలో తిండి, నీరు లేక అలమటిస్తున్నాను, మీరు కొంతమందికి అన్నం పెట్టి నీళ్లు ఇవ్వండి, అప్పుడు నాకు ఈ లోకంలో వీళ్ళు తిండి, నీరు ఇస్తారు అని చెప్పు అని సలహా ఇచ్చాడు. అప్పుడు ఆ లోభి ఆ విధంగానే చేశాడు. అందుకే మన పూర్వీకులు పెద్దలకి ప్రతి అమావాస్యకి తర్పణాలు వదిలే పద్ధతి పెట్టారు. అలా వదిలిన అన్నాన్ని కాకులు తినడం ద్వారా మన పెద్దలు ఆ లోకంలో ఆకలికి అలమటించకుండా ఉంటారు. అందుకే మనం సంపాదించిన దానిలో కొంత నిరుపేదలకు అన్నదానం, వస్త్రదానం చేయాలి. అలా చేయడం ద్వారా మనకు పైలోకాలలో ఆదరణ దొరుకుతుంది. తర్వాత జన్మ ఉత్తమ జన్మ వచ్చి కొన్ని జన్మల తర్వాత భగవంతుని పాదాలలో ఐక్యమయ్యే ఆస్కారం ఉంటుంది. లేదంటే మరల తరువాత జన్మ ఇంతకంటే నికృష్టమైన జన్మ వచ్చి ఎంతో అవస్థ పడవలసి వస్తుంది. మనం మన సద్గురు సాయినాథుని దగ్గర
ఇప్పటి వరకు మేము ఏమి చేశామో మాకు తెలియదు, కానీ అర్హులైన పేదవారికి సహాయం చేసే శక్తిని, మనస్సుని, బుద్ధిని ప్రసాదించి మమ్మల్ని సన్మార్గంలో నడిపించి కృతార్థులను చేయండి తండ్రి అని సాయినాథుని పాదాలను పట్టుకొని వేడుకుందాం. ఓం సాయిరామ్. చాలా అద్భుతమైన కథ అండి. దానం చేయాలంటే చాలా పెద్ద మనసు ఉండాలి, అలాగే పూర్వజన్మ సుకృతం కూడా ఉండాలి. లేదా ఎవరైనా మనకు చెప్పినప్పుడు కానీ చూసినప్పుడు కానీ మనం ఆచరించాలి. ఏది ఏమైనప్పటికీ కూడా మనం సంపాదించిన దాంట్లో కొంత దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. చాలా అద్భుతమైన విషయాన్ని బ్రహ్మాండంగా చెప్పిన మన రచయిత శ్రీ యలవతి శేఖరరాజు గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ సమర్పించు ఉపాధ్యాయుల వచన భగవద్గీత ప్రతి గురువారం మరియు శనివారం సాయంత్రం 7 గంటలకు మీ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్లో వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. ఉపాధ్యాయుల వచన భగవద్గీత మీకోసం. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.